అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకి అందుతున్న మంచి పరిపాలన, ఈ రాష్ట్రంలోకి వస్తున్న లక్షల కోట్ల పెట్టుబడులు కానివ్వండి, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్వాహకం మూలంగా మూలన పడ్డ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా వస్తున్న దశ కానివ్వండి, గత ప్రభుత్వం చేతకానితనం మూలంగా రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా పోయిన పరిస్థితి నుంచి ప్రజలందరూ కూడా మెచ్చే రాజధాని పూర్తవుతున్న పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ అభివృద్ధిని, కార్యక్రమాలన్నింటినీ కూడా చూసి తట్టుకోలేక ప్రజల దృష్టిని మరల్చడానికి వైసీపీ నాయకులు అబద్ధాలని మాదే పేపరు, మాదే టీవీ అనే ఉద్దేశంతో సాక్షి టీవీ ఛానల్స్ని ఉపయోగించుకుని అబద్ధాలు ప్రచారం చేయటం నిజంగా సిగ్గులేనితనం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను ప్రత్యేకంగా ఈ లడ్డు విషయంలో కల్తీ జరిగిందనేది నిర్వివాదాంశం. ఈ రాష్ట్రంలో ఆఖరికి చిన్న పిల్లవాడికి కూడా అనుమానం లేని తేలిపోయిన విషయం. ఘోరంగా పాల నుంచి నెయ్యి తయారు చేస్తారనే విషయం నుంచి పామాయిల్ నుంచి కూడా నెయ్యి తయారు చేయొచ్చు, కెమికల్స్ వాడి నెయ్యి తయారు చేయొచ్చు అనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చిన ఘనా పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ విషయం సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం వేసిన సిట్ నిగ్గు తేల్చింది, సిబిఐ కూడా. అయినా కూడా అరే పాపం జరిగింది అనే పాప భీతి లేకోకుండా రోజు అబద్ధాలు ప్రచారం చేయటానికి, ఎదురుదాడి చేయటానికి ప్రయత్నం చేయటం. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూతా ఉండే ముఖ్య నాయకులకి హిందూ సాంప్రదాయాలన్నా కానీ, హిందూ దేవుళ్ళ మీద కానీ కనీసమైన భక్తిభావం కూడా లేకపోవటమే కారణం అని చెప్పేసి చెప్పక తప్పదు. అదేవిధంగా కోట్లాది మంది ప్రజల నమ్మకం మీద కూడా గౌరవం లేదు వైసీపీ నాయకులకి, ముఖ్య నాయకులకి. అందుకనే ఈ విషయాన్ని ఒక రాజకీయంగా తీసుకెళ్తున్నారు తప్పితే జరిగిన తప్పుని సరిచేయాలనే ఆలోచన కానివ్వండి, తప్పు జరిగిందనే భావన లేకోకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్డు మీద పడి మాట్లాడతాం చాలా సిగ్గు చేయటం చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను అసెంబ్లీకి రారు, అసెంబ్లీ జరుగుతూ ఉంది, నిజంగా నీకు ఈ లడ్డు మీద కానివ్వండి, లేదు బడ్జెట్ మీద కానివ్వండి, లేదు రాష్ట్రంలో జరుగుతున్న మీరు అనుకుంటున్న సమస్యల మీద కానీ ప్రజాస్వామ్యం మీద గౌరవం కానీ నమ్మకం కానీ ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి మీ గళం విప్పి మీ వాదన వినిపించేవాళ్ళు. మీరు చెప్పేది అబద్ధాలు కాబట్టి, మీరు చెప్పే వాటి మీద మీకే నమ్మకం లేదు కాబట్టి మీరు తాడేపల్లిని ఒక సెంటర్గా చేసుకుని ట్విట్టర్ మీది, ఆఫీస్ మాది, పేపర్ మాది, ఛానల్ మాది, మమ్మల్ని ఎవడు ఆపుతాడు అనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తాను. నా ఉద్దేశం అయితే రేపు మీరు అసలు రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలకి, పార్లమెంట్ స్థానాలకి పోటీ చేస్తారని నేను భావిస్తలా. మీరు తాడేపల్లి ఆఫీసులో కుర్చీల కోసమే పోటీ పడతారని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నా. నేను మరి ఇంత ఘోరంగా చెప్తారు అంటే, అబద్ధాలను ఎంత ఘోరంగా చెప్తున్నారంటే ఇప్పుడు పాల సేకరణ మీద కూడా అబద్ధాలు చెప్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఎక్కువ ధరకి రేట్లకి కొంటున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు చేసిన కల్తీని పూర్తిగా ప్రక్షాళన చేసి భక్తులందరికీ కూడా
దైవం మీద ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని మళ్ళీ నిలబెట్టడం కోసం ఆ ప్రసాదాల మీద ఆ భక్తిభావం పోకుండా కల్తీలకి ఆస్కారం లేకోకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పేసి మనం చేస్తాం. నేను మీరు ఏదైతే కేఎంఎఫ్ కర్ణాటక డైరీకి నందిని డైరీకి తప్పించామని చెప్పేసి ఆర్డర్ లేకోకుండా ఎగ్గొట్టామని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో దయచేసి వైసీపీ నాయకులు తెలుసుకోమని కోరుతా ఉన్నాను. 40 లక్షల లీటర్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నందిని డైరీ కేఎంఎఫ్కి ఆర్డర్స్ ఇవ్వటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. పూర్తి రిక్వైర్మెంట్లో 62% మరి నందిని డైరీకి, అదేవిధంగా మన మదర్ డైరీకి 2 టెండర్లు, ఇండాపూర్కి 2 టెండర్లు, సంఘంకి 1 టెండర్ మాత్రమే దక్కిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఇవన్నీ కూడా ఈ నెయ్యి ప్రొక్యూర్మెంట్లో కూడా ఎటువంటి అనుమానాలకి ఎటువంటి కల్తీకి ఆస్కారం లేకోకుండా నేషనల్ క్రెడిబిలిటీ ఉన్న ల్యాబొరేటరీస్లో టెస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే, ఎన్డీడీబీ కానీ ఎఫ్ఏఎస్ఎస్ఐ కానీ వాళ్ళ సర్టిఫై చేసిన వాళ్ళకి మాత్రమే ఆర్డర్లు ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ధర కూడా మాకు ఇష్టం వచ్చిన ధర, మీరేదో చెప్తా ఉన్నారు ఏదో ఇష్టం వచ్చిన ధర ఇస్తున్నారని చెప్పేసి నిపుణులతో, డైరీలో నిపుణులతో వారి సలహాలు తీసుకుని వారి సూచన ప్రకారం నెయ్యి ధరల్ని, నెయ్యి టెండర్ని ఫైనలైజ్ చేసామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, 15 సంవత్సరాల క్రితం లేకపోతే 7-8 సంవత్సరాల క్రితం ఇచ్చిన ధరకే ఇప్పుడు కూడా వస్తుందని చెప్పేసి ఏ విధంగా భావిస్తున్నారు మీరు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2016లోనే దాదాపు 370-400 రూపాయలు ఇచ్చామని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు. మరి ఈ 7-8 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల్లో ధరలు పెరగవా? వైసీపీ నాయకులకి ఆ మాత్రం జ్ఞానం లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను మరి ఉన్నాయి, మనకి కూడా సిమెంట్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలను బట్టి ధరలకే ఈరోజు కూడా సిమెంట్ ఇస్తారా? పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. కనీసం జ్ఞానం లేకోకుండా ఏదో ఒకటి బురదలాలని చెప్పేసి మాట్లాడతాం సబబు కాదని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను బహుశా పాలతో చేసిన నెయ్యి కాకుండా పామాయిల్తో, కెమికల్స్తో చేసిన నెయ్యి తినటం మూలంగా వీళ్ళందరికీ బుద్ధిమాన్యం వచ్చిందేమో అని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఎటువంటి కల్తీకి ఆస్కారం లేకోకుండా టీటీడీ నేతృత్వంలోనే స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటే బెస్ట్ ల్యాబొరేటరీని, అంటే జాతీయ ల్యాబొరేటరీస్ ఏదైతే ఉంటాయో, నేషనల్ ల్యాబొరేటరీస్ ఏదైతే ఉంటాయో ఆ స్థాయిలో మరి ఏర్పాటు చేసామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ప్రతి శాంపుల్ కూడా, ప్రతి ట్రక్ శాంపుల్ కూడా టెస్ట్ చేసి మాత్రమే లోపలికి మన లడ్డూ తయారీకి వాడతారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మరి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి వాళ్ళకి కళ్ళు బైర్లు కమ్మినట్టున్నాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కేవలం రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒకే ఒక్క జీవం తీసుకొచ్చి 7 కొండల్ని చేశారు, 7 కొండల్ని దివ్యక్షేత్రం చేశారు అని చెప్తున్నారు. వాస్తవమే కాదని అంటలా. కానీ ఏ పరిస్థితుల్లో ఆ దివ్యక్షేత్రాన్ని అంటే 746 జీవో తీసుకొచ్చారు 2/6/2007 ఎటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారో అది మాత్రం పక్కన పెట్టేసి రాజశేఖర రెడ్డి గారే తీసుకొచ్చారు. 7 కొండల్ని ఒక దివ్యక్షేత్రంగా చేసి దానికి సంబంధించిన టెంపుల్స్ కానివ్వండి, లేకపోతే అక్కడున్న దారులు కానివ్వండి, తీర్థాలు కానివ్వండి, అన్ని పరిసర ప్రాంతాలు కలిపి దివ్యక్షేత్రం చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ చక్కగా కన్వీనియంట్గా అసలైన విషయం దాచేశారు. జీవో నెంబర్ 338 డేటెడ్ 16/9/2005లో ఆ పంచాయతీ నుంచి విడగొట్టి కేవలం 2 కొండలకు మాత్రమే పరిమితం చేసిన విషయం వాస్తవా కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను టీటీడీ పరిపాలన అధికారాలని కేవలం 2 కొండలకు మాత్రమే పరిమితం చేసిన విషయం వాస్తవా కాదా? సో దాని మీద హిందూ సంఘాలు కానివ్వండి, లేదు ఆనాటి ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా పోరాటం చేసింది, ఆ పోరాట ఫలితమే కదా 2 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు అది కరెక్ట్ కాదులే, మరి అత్యధిక జనాభా కలిగిన హిందువుల మనోభావాలని దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో జీవో మార్చి మళ్ళీ 7 కొండలు కలిపింది.
ఏడుకొండలు కలిపి ఒక పుణ్యక్షేత్రంగా దివ్యక్షేత్రంగా మరి ఆర్డర్ ఇచ్చింది. ఆ విషయం మర్చిపోయారని చెప్పేసి నేను మనవి చేస్తాను. కరుణాకర్ రెడ్డిగా మాట్లాడుతున్నారు. కరుణాకర్ రెడ్డి గారు నామం పెట్టుకున్న, పట్టు పంచెలు కట్టుకున్న వారి మనసులో ఉన్నది ఆ ఏడుకొండల వాడు ఒక నల్లరాయి మాత్రమే అనే విషయాన్ని ప్రజలందరూ కూడా ఎప్పుడూ గుర్తించారు. స్వయంగా మీరు అన్నమాట వాస్తవం కాదా కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు మీరు సరే మీ అవకాశాల కోసమో లేకపోతే ప్రజల కోసమో ప్రజల్ని ఏమార్చడం కోసమో మీరు ఎన్ని నాటకాలైనా డ్రామాలైనా వేయచ్చు, అది వేరే సంగతి. కానీ మీరు ఆ విధంగా అన్న మాట కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను. నల్లరాయి ఆ నల్లరాయిని చెబుతూ కొడితే ఏమవుతుంది అని అన్న మాట వాస్తవా కాదా ఆర్ఎస్యు అధ్యక్షుడిగా అని చెప్పేసి మరి ఆ బొమ్మని మర్చిపోయారా మీరు అని అడుగుతా ఉన్నాను నేను. మీ సోదరుడు కూడా నాస్తికత్వాన్ని ప్రచారం చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను నేను. సో ఇటువంటి నాయకుల నేతృత్వంలో ఏడుకొండల వాడికి లేకపోతే పుణ్యక్షేత్రం యొక్క శాంక్టిటీ నిలబడుతుందని చెప్తే మేము ప్రజలు నమ్ముతానికి సిద్ధంగా లేరని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. చేసిన పాపాన్ని దేవుడి దగ్గర తల వంచి పాపాన్ని క్షమించమని కోరుకోకుండా ఈరోజు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. హెరిటేజ్ ఇండార్కూర్ ఏదో కంపెనీతో ఇందార్పూర్ ఇండస్ట్రీతో ఇందార్పూర్ గురించి ఏమి తెలుసు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇందార్పూర్ దేశంలోనే ఒక పెద్ద డైరీ. మనకు తెలిసిన హెరిటేజ్ కంటే, మనకు తెలిసిన విజయ డైరీ కంటే, మనకు తెలిసిన వైజాగ్ డైరీ కంటే ఈ డైరీలు అన్నిటికంటే కూడా చాలా పెద్ద డైరీ, చాలా ఎక్స్పోర్టర్, పెద్ద దేశం నుంచి అత్యంత పెద్ద ఎక్స్పోర్టర్ ఇందాపూర్ అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏ ఫ్యాక్టరీ అయినా సరే మీరు ఏదైనా తీసుకోండి, ఎయిర్ బస్ తీసుకోండి, లేకపోతే డిఫెన్స్ ఇచ్చే ఆయుధాలు తీసుకోండి, లేకపోతే ఎలక్ట్రికల్ జనరేటర్ తయారు చేసే బిహెచ్ఎల్ తీసుకోండి, మొత్తం 100% వారి కంపెనీలోనే తయారు చేయరు. వాళ్ళు దాంట్లో దాదాపు 75-80% కాంపోనెంట్స్ని డిఫరెంట్ కంపెనీస్తో చేయించుకుని అసెంబుల్ చేస్తారు, వాళ్ళ నోహౌ ప్రకారం, వాళ్ళ టెక్నాలజీ ప్రకారం. సో అదేవిధంగా మన హెరిటేజ్ ఇండాపూర్కి ఏదో ఆర్డర్ ఇచ్చి చీజ్ కొంటే మీకు వచ్చి నష్టం ఏంటి? దానికి కూడా మీరు అపవిత్రత ఆపాదిస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. హెరిటేజ్ గురించి కేవలం మీరు ప్రతిపక్షాన్ని నాయకులకు సంబంధించిన ఫ్యాక్టరీ కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. నేను నా స్వయం ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను నేను. ఓమ్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ అని చెప్పేసి నాకు ఒక చిన్న స్మాల్ స్కేల్ మిల్క్ ప్యాకెట్లు ఫిలిం తయారు చేసే ఫ్యాక్టరీ ఉండేది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా ఉన్నా కూడా మేము సబ్మిట్ చేసిన శాంపిల్స్ వాటన్నిటిని చూసి హెరిటేజ్ వారు మాకు ఆర్డర్స్ ఇచ్చారు ఒక 2-3 సంవత్సరాలు కూడా. ఒకరోజు అనుకోకుండా వారి అధికారి మా ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు మా మిషనరీ పరిసర ప్రాంతాల్లో కొంచెం దోమలు పురుగులు ఎగురుతూ ఉండటం చూసి వెళ్ళి మా ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేసి తర్వాత 1 కిలో ఆర్డర్ కూడా మాకు ఇవ్వాల. నేనేదో ప్రతిపక్షం వాడిని చెప్పేసి నాకు ఆర్డర్లు క్యాన్సిల్ చేయలే. ఎందుకంటే నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడే నాకు కొన్ని కోట్ల రూపాయలు, 1-2 కోట్లు లేకపోతే కొన్ని 2-3 సంవత్సరాలు ఆర్డర్స్ ఇచ్చారు స్మాల్ స్కేల్ యూనిట్ అని చెప్పేసి. కానీ క్వాలిటీ, ఒకవేళ దాంట్లో ఎగిరే పురుగు ఏదన్నా ఆ ఫిల్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు దాంట్లో పడితే పాలుకి క్వాలిటీ చెడిపోతున్న ఉద్దేశంతో మళ్ళీ 1 కిలో కూడా మా దగ్గర కొనలేదు. అది హెరిటేజ్ మెయింటైన్ చేసే క్వాలిటీ అని చెప్పేసి నా స్వయం అనుభవాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తానని చెప్పేసి మనం చేస్తాను. కేవలం దురుద్దేశంతో, బురద జల్లాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడటం చాలా తప్పని చెప్పేసి కూడా నేను మనవి చేస్తామని. నేను వీళ్ళు ఇందార్పూర్ ఏదైతే ఉందో వాళ్ళు కేవలం హెరిటేజ్కి కాదు, మదర్ డైరీ, బ్రిటానియా, అమూల్, దేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటికీ కూడా వివిధ ప్రోడక్ట్స్ వాళ్ళు సప్లై చేస్తారు, ఫారిన్కి కూడా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని. నేను మరి అంతేకాకుండా వైసీపీ నాయకులు
టీటీడీ ప్రొక్యూర్మెంట్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు ఏదో పర్చేజ్ కమిటీ రేట్లు తగ్గించి పోటీని పెంచమని రాశారా లేదా అని చెప్పేసి, ఎవరైనా జ్ఞానం ఉన్నాడు ఎవరైనా సరే అది మంచి సూచన అంటారు తప్పితే కాదనరు. ఆ రోజు మీరు ఏదైతే చెబుతున్నారో పార్థసారథి లేకపోతే ప్రశాంత్ రెడ్డి గారిని, వారు ఆవు పాలతో తయారు చేసిన నెయ్యి కొనటానికి, ఆవు పాలతో నెయ్యి తయారు చేసే సరఫరాదారులను ఎక్కువ మందిని పోటీకి రప్పించుకోవటానికి ఉన్న అవకాశాలని పరిశీలించండి అని చెప్పాము. అంతేగాని అసలు ఒక చుక్క గోపాలు కొనని కంపెనీల నుంచి పామాయిల్తో, కెమికల్స్తో, లేతే ఇంకేదో కెమికల్స్ అంటున్నారు ఆ సువాసన కోసం, లేకపోతే ఆ పూస నెయ్యి పూస కనపడటం కోసం కెమికల్స్, లేకపోతే పామ్ కెన్నెల్స్, ఇటువంటి వాటితో తయారు చేసే నెయ్యి కొనమని కాదు ఆ రోజు చెప్పింది. మీరు మంచి మాట్లాడినా కూడా చెడు తీయగలిగిన సమర్థులు మీరు, అంతా కూడా అర్థమైపోయింది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా సరే మీకు భగవంతుని మీద భక్తి ఏమాత్రం ఉన్నా సరే, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారు వేరే మతస్థుడు, దాంట్లో తప్పు లేదు. అన్ని మతాలని భారత సంస్కృతి ప్రకారం మనం గౌరవిస్తాం. ఆయనకి నమ్మిన మతాన్ని ఆయన గౌరవించుకుంటాడు. కానీ పరమతాల్ని అగౌరవపరుస్తాం, వారి నమ్మకాలని తక్కువగా చేస్తాం, కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంచి మీరు ప్రవర్తించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.